పరిరక్షణ యాత్ర చేయడం జరిగిందండి. మొత్తం రాజమండ్రి, ధవళేశ్వరం, బొబ్బర్లంక, ఆత్రేయపురం, అలాగే రావులపాలెం మీద నుంచి తణుకు నుంచి మళ్ళీ అలాగే ఉండ్రాజవరం నుంచి విజయేశ్వరం కొవ్వూరు నుంచి మళ్ళీ ధవళేశ్వరం నుంచి మళ్ళీ రాజమండ్రి వరకు చేయడం జరిగిందండి. అంటే ఇదేంటి ఈ పర్యావరణ యాత్ర అనేది మొత్తం సైకిల్ మీద మొత్తం వేయడం జరిగిందండి. ఇది ఏంటంటే దీని ముఖ్య ఉద్దేశం అంటే ప్రజల్లో ఏంటంటే పర్యావరణం పట్ల పరిరక్షణతో ఉండండి, జాగ్రత్తగా ఉండండి, పర్యావరణం కాలుష్యాన్ని చేయొద్దు అనే ఒక స్ఫూర్తిని ప్రజల్లోనే నెలకొల్పడమే ధ్యేయంగా ఈ పరిరక్షణ యాత్ర చేయడం జరిగిందండి. ఏంటంటేనండి ఇప్పుడు ఈ పర్యావరణం అనేది ఏంటంటే ఎదుగుదల కాలుష్యం అయిపోతుందండి. నదీ జలాల కాలుష్యం, రోడ్డు కాలుష్యం అవుతుంది, వాయు కాలుష్యం, రకరకాల కాలుష్యాలు అవుతున్నాయండి. ఈ కాలుష్యాల బారి నుంచి మన ప్రపంచాన్ని మనం రక్షించుకోవాలి అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యాత్ర చేయడం జరిగిందండి. దీని ముఖ్య ఉద్దేశం అదేనండి. కాబట్టి అంటే ఈ యాత్రను మేము మొత్తం 200 కిలోమీటర్లు వేయడం జరిగిందండి. యాక్చువల్ 300 అవ్వాలా, తుని దగ్గర ఆపేసామండి చిన్న కారణాల వల్ల. అదండి ఏంటంటే ఇది ఒక పర్యావరణాన్ని మనం ప్రతి ఒక్కరు రక్షించుకోవాలి. పర్యావరణం రక్షించుకుంటేనే రేపు పొద్దున మళ్ళీ రేపటి తరాలకు మళ్ళీ మనుగడ అనేది అనేది సాధ్యం అండి. లేదంటే పర్యావరణం రక్షించుకోకపోతే ఇక్కడతోటి ఇది అయిపోద్దండి, తిరిగి లేదండి. కాబట్టి పర్యావరణం రక్షించుకోవాల్సిన బాధ్యత అది ప్రతి ఒక్కరిలో ఉందండి. ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా పని ఉంటుందండి, జస్ట్ కొద్ది దూరం నడుచుకుని వెళ్ళాలి, సైకిల్ మీద వెళ్ళాలా, లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రతి ఒక్కరు బళ్ళు వాడుతుంది. వాయు కాలుష్యం బోల్డ్ అవుతుందండి దీనివల్ల. అలాగే రకరకాల కాలుష్యం అనేది రకరకాలగా అవుతుందండి. కాలుష్యం అనేది తిరిగి లేదండి. అనేక రూపాలు అవుతుందండి కాలుష్యం అనేది. కాబట్టి ఏంటంటే మనం మన పరిసరాలను అలాగే పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలండి, తిరిగి లేదండి. లేదా దీనివల్ల ఏంటంటే పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే రకరకాల వ్యాధులు వస్తాయండి. అంటు వ్యాధులు వస్తాయి, లేదంటే దోమల కూడా మలేరియా జబ్బులు వస్తాయి, కీగల వల్ల కలరా వ్యాధులు వస్తాయి. కాబట్టి ఏంటి మన పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలండి. అయితే ప్రెసెంట్ ఇప్పుడు మన తాలూకా ఈ యాత్ర పర్యావరణ బొబ్బర్లంక వైపుగా సాగుతుందండి. బొబ్బర్లంక నుంచి అటువైపు ఆత్రేయపురం వైపుకి వెళ్తుందండి యాత్ర. మొత్తం తిరిగి చూసాడు ఎంత పచ్చదనంగా ఉందో మొత్తం ఏరియా అంతా. మొత్తం తూర్పుగోదావరి జిల్లా అంటే సూపర్ అండి. అంతా పచ్చగా ఉంటుంది, పైరు పచ్చతో కళకళ ఆడుతున్న సస్యశ్యామలు చూడండి. అరటి తోటలు ఎలాగోనే చూడండి, అంత కళకళ ఆడుతుంటాయండి మొత్తం ఏరియా అంతా. తిరిగి ఇప్పుడు స్పెషాలిటీ ఏంటంటే ఆత్రేయపురం వచ్చింది. ఆత్రేయపురం మీద మొత్తం ఇక్కడ పూతరేకులు ఫేమస్ అండి, తిరిగి లేదండి. లైవ్లో అమ్ముతారండి పూతరేకులు ఇక్కడ. మనకు కావాలనుకోండి పలానా పూతరేకు కావాలంటే ఆ పూతరేకు ఇస్తారు మనకి, మన ఇష్టం ఫ్లేవర్స్ ఏవైనా వేయించుకోవచ్చు, తిరిగి లేదండి. అది అక్కడ ఉన్న స్పెషాలిటీ ఆత్రేయపురం పూతరేకు అదండి, దాని స్పెషాలిటీ అదండి. ఇప్పుడే బొబ్బర్లంక వెళ్తుందండి. అయితే ఇక్కడ పర్యావరణం అనేది మనం అందరం పరిరక్షించుకోవాలండి, తిరిగి లేదండి. ఏ విధంగా శబ్ద కాలుష్యం జరుగుతుంది. మనం ఏంటంటే ఫంక్షన్స్ అయినప్పుడు డీజే సౌండ్స్ పెడతా ఉంటామండి, పెద్ద సౌండ్ అది దుబ్ 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 అని సౌండ్ వస్తుంది. దానివల్ల ఏంటంటేనండి అసలు ఇన్స్ట్రుమెంట్స్ ఏవి వినపడవు, ఓన్లీ దుబ్ అని సౌండ్ వస్తే సాంగ్ ఏటి వస్తుందో కూడా ఎవరికి తెలియదు. కానీ మన ఎంటర్టైన్మెంట్ పక్కన బాగుంది శబ్ద కాలుష్యం జరుగుతుంది. దీనివల్ల ముసలి గుండె జబ్బులు వస్తుంటాయి, చుట్టుపక్కల ఇల్లు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ఈ శబ్ద కాలుష్యంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం రావులపాలెం జంక్షన్ దగ్గరికి వచ్చిందండి ప్రజెంట్. ఇప్పుడు ఈ యాత్ర మొత్తం రావులపాలెం జంక్షన్ నుంచి కోనసీమ ఏరియాలో టచ్ చేశారండి. టచ్ చేసి మళ్ళీ తణుకు వైపు వెళ్తున్నాను అదండి, తిరిగి లేదండి. తణుకు వైపుగా సాగుతుంది. అక్కడ రావులపాలెం నుంచి తణుకు 30 కిలోమీటర్లు దాని వైపుకి వెళ్తుందండి ప్రజెంట్, తిరిగి లేదండి. కాబట్టి ఏంటంటే ఈ శబ్ద కాలుష్యం విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలండి. డీజే సౌండ్ సిస్టమ్ అనేది కాకుండా మామూలు ఒక 150 యాంప్లిఫైర్ ప్రియాంప్లిఫైర్ పెట్టుకొని మనం పాటలు వేసుకుంటే ఎంటర్టైన్మెంట్ బాగానే ఉంటుందండి. కానీ జనాలందరూ డీజే సౌండ్స్ వాడుతున్నారండి. అలాగే ఈ రోజున కాంతి కాలుష్యం జరుగుతుందండి. ప్రతి ఫంక్షన్స్ అయినాయి అనుకోండి ఎల్ఈడి లైట్స్ ఉపయోగిస్తున్నారండి. ఎల్ఈడి లైట్స్ అనేటంటే కంటికి మనకి బాగా, కానీ దాని కాస్ట్ చూసారు అనుకోండి కళ్ళు ఒకలాగుడు ఎలా పక్క చీకటి కంటికి ప్రమాదమే. అలాగే దీనివల్ల దానివల్ల వేడి కూడా పెరుగుతుంది మొత్తం భూమి మీద. ఆ వేడి కూడా డేంజర్ అండి. ఓన్లీ మనం ఇంటి అవసరాలకైతే అయితే ట్యూబ్ లైట్ కానీ ఫిలమెంట్ లైట్ కానీ సిఎఫ్ఎల్ లైట్ అవి వాడుకుంటేనే మంచిదండి. ఈ ఎల్ఈడి లైట్స్ అనేవి కేవలం ఫంక్షన్స్ కాటికి పరిమితం చేసుకుంటే మంచిదండి. ఇక తణుకు దగ్గరికి వచ్చిందండి ప్రెసెంట్. ఇప్పుడు ఈ ఎన్విరాన్మెంటల్ టూర్ ఇక్కడ తణుకు దగ్గరికి వచ్చే చర్చి దగ్గర ఆగింది. మళ్ళీ చర్చి నుంచి మళ్ళీ బయలుదేరి మళ్ళీ ఉండ్రాజవరం కాసి వెళ్తుందండి, తిరిగి లేదండి.
అయితే కాబట్టి ఏంటంటే మన గృహావసరాల నిమిత్తం అయితే మాత్రం మన ఎల్ఈడి లైట్స్ కన్నా ఈ లైట్స్ని ఉపయోగించుకోవడం మంచిది. ట్యూబ్ లైట్ అని వాటిని ఉపయోగించుకుంటే మంచిదండి. ఎల్ఈడి లైట్స్ ఏంటంటే మనం ఫంక్షన్స్ వరకు పరిమితం చేసుకుంటే మంచిదండి. ఎందుకంటే ఎల్ఈడి లైట్స్ చెప్తున్నాను కరెంట్ బిల్లు తక్కువ రావడం సంగతి కట్టించండి. మొత్తం భూమి మీద వేడి పెరుగుతుందని కంటి వ్యాధులు చాలా మంది ఎల్ఈడి లైట్స్ ఉపయోగం ఎక్కువైన దగ్గర నుంచి కంటి వ్యాధులు వస్తున్నాయండి. కాబట్టి ఎల్ఈడి లైట్స్ విషయంలో కూడా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలండి. అలాగే కాలుష్యం అండి. ఈ కాలుష్యం విషయంలో ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే నేను చెప్తున్నారు అందరూ ప్లాస్టిక్ని పడతాను, కేవలం ప్లాస్టిక్ వాడద్దని, ప్లాస్టిక్ వల్ల బోల్డ్ కాలుష్యం అయిపోతుందని చెప్తున్నారండి. ప్లాస్టిక్ వల్ల కాలుష్యం అవుతుంది పక్కన పెట్టండి. మెయిన్ కాలుష్యం అండి ఈరోజు మనం మోటార్ వాహనాలను ఉపయోగిస్తాం. మోటార్ వాహనాల వల్ల మెయిన్ కాలుష్యం అవుతుంది. వాయు కాలుష్యం బాగా జరుగుతుంది. కానీ ఈ విషయం ఏ ఒక్కరు చెప్పడం లేదండి. మోటార్ వాహనాల ఉపయోగాన్ని తగ్గించండి, మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉపయోగించండి, మా దగ్గర నడుచుకుంటూ వెళ్ళండి, లేదంటే సైకిల్ ఇది మాత్రం ఎవరు చెప్పడం లేదండి. అందరూ కూడా ప్రతి ఒక్కరు ఈ చెప్పి మేధావులు కూడా మోటార్ వెహికల్స్ ఉపయోగిస్తున్నారు. మెయిన్ మోటార్ వెహికల్స్ మనం ఏ రోజున తగ్గించామో మొత్తం ఈ వాయు కాలుష్యం తగ్గిపోద్దండి. భూమి మీద వేడి తగ్గుతుందండి, తిరిగి లేదండి. కానీ మనం అలా చేయడం లేదండి. అది ఇక ప్లాస్టిక్ అంటారు. ప్లాస్టిక్ మామూలు డైరెక్ట్ ఉపయోగం ఇబ్బంది ఏమీ లేదండి. దానివల్ల ఏది లేదు. చెప్తాను భూమిలో ఉండిపోద్ది ఇవన్నీ సొల్లండి ఇదంతా. ఇది ప్లాస్టిక్ అవన్నీ పీకిపోద్ది, కొన్నాళ్ళు పోయిన తర్వాత పీకిపోయి భూమిలో మామూలు కలిసిపోద్ది, చిన్న కలిసిపోద్ది. దాని ఇబ్బంది ఏంటి లేదు. ప్లాస్టిక్ వల్ల జరిగిన నష్టం పర్యావరణ నష్టం ఏంటంటేనండి ఇది గడ్డల్లో నాట్లో మన ఇష్టలుడికి పారేసాం అనుకోండి, పూడికల దగ్గర అయ్యి మొత్తం జామ్ అయిపోయి ఆ నీరు అది వెళ్ళనివ్వకుండా ఆగిపోద్దండి, ఇచ్చేసేస్తుందండి. అది ఒక ప్రమాదం. నెక్స్ట్ గడ్డలు నాట్లు వదిలి సముద్ర జలాల్లో కలిసిపోయి మోగ చేపలు అవి తినడం వల్ల వాటి ప్రమాదం. రోడ్డు నిష్టానుసారం జంతువులు మోగజేవాళ్ళు తినడం వాటి ప్రమాదం. ప్లాస్టిక్ కవర్ మనం జాగ్రత్తగా ఉపయోగించడం. ఒక కవర్ నేను 4-5 సార్లు ఉపయోగించుకోవాలి అనుకోండి, దానివల్ల ఎలాంటి నష్టం లేదండి. ఒక కవర్ పట్టుకున్నారు అనుకోండి, కిరాణా కొట్టుకు వెళ్ళామనుకోండి, ఈ రోజు ఒక కవర్ తీసాం, దాని ఒక 4-5 దఫాలు వాడండి. వాడిన తర్వాత ఇన్ కేసు కవర్ వీకే వేరు పారియండి, ఇబ్బంది ఏమి లేదండి. అప్పుడు అటువంటి ప్లాస్టిక్ మీద తగ్గిపోద్దండి. గుడ్డ నారసంచులు వాడమంటాం. గుడ్డ నారసంచులు అనేవి ఎక్కడి నుంచి తయారు చేస్తారు? ఈ చెట్ల బెరల నుంచి, అలాగే జంతువుల తరగతి బొచ్చి నుంచి తయారు చేస్తారండి. అవి మన ఇష్టలుగా వాడామనుకోండి మొత్తం పర్యావరణం మీద ప్రకృతి సంపద ఒత్తిడి పెరిగే అవకాశం ఉందండి. సో దానివల్ల ఎంత ప్రమాదం తెలుసండి. ప్రకృతి సంపద ఒత్తిడి పెరిగింది, మొత్తం చెట్లు నరికేస్తుంటారు. ఈ గుడ్డ నారసం తయారు చేయడం కోసం ఈ ముసుగులోనే మొత్తం సంఘ వ్యతిరేక శక్తులు చేతులకు మొత్తం విలువైన అటవీ సంపద చేతుల్లోకి వెళ్ళి పడే ప్రమాదం ఉందండి ఈ ముసుగులోనే. కాబట్టి ఏంటంటే ప్లాస్టిక్ కవర్లు అవనివ్వండి, గుడ్డ నారసంచులు అవన్నీ ఏదైనా సరే ఒక పరిమిత స్థాయిలో ఉపయోగించుకుంటే మంచిదండి. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మన ఈ పర్యావరణ యాత్ర అనేది రాజమండ్రి వైపుకి వెళ్తుందండి. రాజమండ్రి లోపల నుంచి వెళ్తుంది. ఆల్రెడీ మా సోమలమ్మ గుడి వైపు వెళ్తుందండి. అలాగే రంభావరసి మేనక థియేటర్ వైపు నుంచి వెళ్తుంది, అక్కడికి వచ్చిందండి. ఇప్పుడు ప్రెసెంట్ జాంపేట వైపుగా వెళ్తుందండి, తిరిగిలేదు. కాబట్టి ఏంటంటే ఈ తాలూకా దీని ఏంటంటే మన జాగ్రత్త ఉపయోగించి తిరిగిలేదండి, దానివల్ల ఇబ్బంది ఏమి లేదండి. కానీ చెప్తాను అందరూ ప్లాస్టిక్ మీద పడుతున్నారు. ప్లాస్టిక్ మాత్రం తగలెడితే ప్రమాదమే. ప్లాస్టిక్ తగలెట్టకూడదండి. మనం వాడినన్నా ఒక కవర్ పట్టుకున్నాం అనుకో, ఒక 4 దఫాలు వాడితే ఇబ్బంది ఏమి లేదండి. ప్లాస్టిక్ వల్ల ఎటువంటి ప్రమాదం లేదండి. ఇప్పుడు ఏంటంటే చేస్తున్నారు, ప్లాస్టిక్ నిషేధించామంటారు. దానివల్ల ఏంటంటే అవుతుంది, ఒక కస్టమరు ఒక వినియోగదారుడు ఆడి తాలూకా ప్రాథమిక హక్కును కోల్పోతున్నాడు. మన బట్టల షాప్కి వెళ్ళాం అనుకోండి, ఆడి మర్యాద కవర్లో పెట్టి మన బట్టలు మనకి ఇవ్వాలి, మన వస్తువులు మనకి ఇవ్వాలి, అది మన హక్కు అది. కానీ ఈ రోజు నేర్చు చేస్తున్నారు ప్లాస్టిక్ నిషేధం. ఆ కవర్ కోసం ఆడేది పర్యావరణ కవర్, దానికి 10 రూపాయలు మన దగ్గర నుంచి లాగుతున్నారండి. అది మన హక్కును పోగొట్టుకుంటున్నామండి. అది ప్లాస్టిక్ నష్టం. ఉపయోగించాల్సిన రీతిలో ఉపయోగించడం. ప్లాస్టిక్ వల్ల ఎటువంటి ప్రమాదం లేదండి. ఒక మైకాతోటి, ఒక టన్ను మైకాతో మొత్తం ఇంచుమించు ఒక దేశం మొత్తం ప్లాస్టిక్ కవర్ సప్లై చేయొచ్చండి. అది రీసైక్లింగ్ ప్రోడక్ట్. అది ప్లాస్టిక్ అనేది 40 మైక్రాన్స్ కవర్ రీసైక్లింగ్, దానికి తక్కువ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అది లేదు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కూడా మీరు 4-5 దఫాలు వాడి దానివల్ల ఇబ్బంది ఏం లేదండి. ప్రెసెంట్ ఇప్పుడు సైకిల్ యాత్ర ఏంటంటే కడియం వైపుకి వెళ్తుందండి. మొత్తం కడియం వైపు మొత్తం నర్సరీల వైపుకి వెళ్తుంది. ఇదిగోండి కడియం నుంచి ఆనపర్తి ద్వారపూడి వైపుకి వెళ్తుందండి. కాబట్టి ఏంటంటేనండి వాటిని తిరిగి ఉపయోగించి ఇబ్బంది ఏమి లేదండి దానివల్ల. అలాగే గుడ్డ నార్సన్స్లు అనుకోండి రీసైక్లింగ్ ప్రోడక్ట్ కాదండి. గుడ్డ మరి ఎంతో ఎన్నో గుడ్డలు వేస్తే రీసైక్లింగ్ అవుతుంది తప్ప ప్లాస్టిక్ అలా కాదు. ఒక టన్ను ప్లాస్టిక్ మనం కరిగించడం దేశ ప్రజలందరికీ ప్లాస్టిక్ సార్. ప్లాస్టిక్లో వస్తువు పట్టుకుని సురక్షితంగా ఉంటుంది, గుడ్డల సురక్షిత తడిసిపోద్ది అది. కాబట్టి ఏంటంటే ప్లాస్టిక్ అనేదాన్ని ఒక పరిమిత స్థాయిలో ఉపయోగించాలి. మరి అడ్డదిడ్డంగా ఉపయోగించిన సిస్టమ్స్ ప్లాస్టిక్ కవర్లు పారేసేదని పర్యావరణానికి ఎఫెక్ట్. అది నదీ జలాల్లో కలిస్తే పడ్డు పడిపోతుంటే కానాల దగ్గర, దానివల్ల ఈ గడ్డలో వాటర్ సరిగ్గా వెళ్ళకపోవడానికి సముద్ర జలాలకు ఇది. కాబట్టి ప్లాస్టిక్ని పరిమిత స్థాయిలో ఉపయోగించండి. గుడ్డ నారసంచులు అయినా సరే పరిమిత స్థాయి. ఆ ద్వారపుడి అయ్యప్ప స్వామి గుడి దగ్గరికి వచ్చిందండి సైకిల్. ఆ గుడిలో కూడా
వెళ్ళామండి, తిరిగి లేదండి. వెళ్ళడం లోపల టెంపుల్ని చూసుకొని బయటికి రావడం, అక్కడ ప్రసాదాన్ని కొనుక్కొని తినడం. ప్రసాదం సూపర్ అండి. మీరు ఇన్ కేసు ఎప్పుడైనా ద్వారకా అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళారంటే మాత్రం ప్రసాదం కొనుక్కోండి. లడ్డు ప్రసాదం సూపర్ టేస్ట్గా ఉంటుందండి, అదిరిపోద్దండి, తిరిగి లేదండి. ఇన్ కేసు వెళ్తే కొనుక్కొని తినండి, సూపర్, తిరిగిలేదు. కాబట్టి ప్లాస్టిక్ని ఒక పద్ధతిగా వాడుకుంటే తిరిగి. అలాగే ఇప్పుడు ఫిషింగ్ హార్బర్స్ దగ్గర అక్కడ ఏంటంటే చేస్తున్నారు చాలామంది, ఆ ఫిషింగ్ బోట్స్ ఉంటాయి కదండి, ఆ బోట్ని రిపేర్ చేస్తారు. ఇన్ కేసు ఇంజిన్ సైడ్ రిపేర్ అనుకోండి, ఇంజిన్ ఆయిల్ మార్చాలనుకోండి, మార్చిన ఆ వేస్ట్ ఆయిల్ ఏంటంటే చేసుకున్న ఆ సముద్రంలో పంపేస్తున్నారు. అది చాలా ప్రమాదం అండి. అది ఏంటంటే అవుతుంది, కలదండి, అది పైకి తేలుతుంది. అది తేలడం పాపం ఈ చేపలు అయితే ఒక కొన్ని టన్నులు చేపలు చచ్చిపోతుంటాయి. కాబట్టి ఏంటంటే వాటి విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి, తిరిగిలేదండి. అటువంటి మనం నదీ జలాలని కానీ సముద్ర జలాలని కానీ మనం కాలుష్యం చేయకూడదండి. దానివల్ల మొత్తం మత్స్య చేపల క్యారీలకి చాలా ప్రమాదం అండి. కాబట్టి ఏంటంటే వాటి విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలండి. అలాగే విద్యుత్ అనేదాన్ని మనం పొదుపు చేసుకోవాలండి. ఇష్టానుసారం మనం విద్యుత్ని వాడేమనుకోండి. ఇప్పుడు ఈరోజు విద్యుత్ అంతా బొగ్గు మీద ఆధారపడి, బొగ్గు అంతా కూడా థర్మల్ పవర్ ప్లాంట్లకి అంటే మెయిన్ బొగ్గు నుంచి ఆ బొగ్గుని ఇచ్చేసి దాన్ని తెచ్చి దాని చాలా పొల్యూషన్ ఉంది. కాబట్టి విద్యుత్ని ఎంత మేర ఉపయోగించేది ఆ కంపెనీ అంత మేర ఒత్తిడి తగ్గుతుంది. కాబట్టి వాళ్ళు ఒక లిమిట్లో ఉపయోగిస్తారు. బొగ్గుని తెచ్చుకొని కూడా ఉపయోగించుకుని తక్కువ స్థాయి అవుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది. మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా సోలార్ కరెంట్ను వాడుకోవడం మంచిదండి, తిరిగి లేదండి. సోలార్ సిస్టమ్ వాడుకోవడం వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదండి. మనం ఏడో ప్యానల్ పెట్టుకుంటాం, 4-5 ప్యానల్స్ ఉంటాయి. వాటిని కాదు మనం మెయింటైన్ చేసుకోవాలండి. వాటిని డైలీ క్లీన్ చేస్తుంటారు, వాటర్ పెట్టి క్లీన్ చేసుకుంటుంటే కరెక్ట్గా లాగి మనకి పవర్ సప్లై పక్కాగా ఉంటుందండి, తిరిగి లేదండి సోలార్ సిస్టమ్ తోటి. కాబట్టి ఏంటంటే మనం ఎవరైనా సరే పర్యావరణం పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మనుషులు మనకి మొత్తం ఏ మతానికి అయినా సరే, ఏ మతం అయినా సరే ఎవరి మతం వారికి గొప్ప అండి, తిరిగి లేదండి. క్రిస్టియన్ మతం గొప్ప, హిందూ ఏ మతం మనం అంతేగాని ఇతర మతాన్ని విమర్శించడం, ఆ మతం మంచిది ఈ మతం ఇటువంటి మనం మొత్తం మతం అనేది ప్రతి ఒక్కరు లౌకికవాద భావాజాలంతో ఉంటే తిరిగి లేదండి. అలాగే మన జాతీయత భావన అలవరుచుకోవాలని, ప్రాంతీయవాదం అనేది మన ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు జాతి గొప్ప, లేదంటే ఒరిస్సా జాతి అందరం భారతీయులు వంటి తిరిగి ఆ విషయం ప్రతి ఒక్కరు మనం గుర్తుపెట్టుకుని ఉండాలండి. ఓకే అండి, మనం మంచి